ఏపీలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ముందుకు వెళుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ప్రపంచంలో ఎన్నో దేశాలు టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని, రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు సమన్వయంతో పనిచేయాలంటూ ఆయన సూచించారు. ఇక పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఇక మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజంపై సమీక్షించిన పవన్ కళ్యాణ్ అదోని, దొండపాడు, సిద్దిపేటం లాంటి ప్రాంతాల విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్క్స్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. ఇక మన వారసత్వ సంపదకు తగిన ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం గర్వించదగ్గ నేతల ఇళ్లు, వాళ్లు నడిచిన ప్రాంతాలు, ఇక ఫ్రీడమ్, సోషల్ మూవ్మెంట్స్ సంబంధించి ప్రాంతాలను గుర్తించి వాటిని పర్యాటక ప్రాంతాలకు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక హెరిటేజ్ ప్రాంతాలకు గత పాలకులు తమ స్వార్థానికి తవ్వుకుంటూ వెళ్లిపోయారన్న పవన్ అలాంటి వాటిని గుర్తించాలంటూ అధికారులను కోరారు. అదే సమయంలో పర్యాటకుల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక పవన్ సమీక్షలో దేవాదాయ, ధర్మాదాయ, ఇక పర్యాటక, ఆర్ఎండ్బి శాఖల మంత్రులు, ఉన్నత అధికారులు ఉన్నారు.